మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కమింగ్ టు 29 నెంబర్ అండి. ఏం చెప్పాలండి 29కి? అర్ధనారీశ్వరుడు అనాలి. ఒక సంఖ్య, ఒక వైబ్రేషన్ లేని నెంబరు కలిగినటువంటిది 29. 2 వైబ్రేషన్ ఉంటుందండి, 9లో వైబ్రేషన్ లేదు. 29 వైబ్రేషన్ని మేము కౌంట్ చేయం, దాని రూల్స్ దాని రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి. బట్ 29ని చాలా అద్భుతమైన సంఖ్యగాను, చాలా పవర్ఫుల్ నెంబర్గాను చెప్పలేము. ఇన్ కేస్ ఒక 29 కనుక ఫ్యూచర్ చెప్పడం మొదలు పెడితే అసలు విషయం తప్ప అన్నీ చెప్తుంది. ఎందుకు అంటే డైరెక్ట్ పాయింట్కి వెళ్ళడం 29కి రాదు. 29లో పేరెన్నిక కన్నటువంటి గణిత ఆచార్యులు కానీ, ఇంజనీరింగ్ మేధావులు కానీ, ఆర్ ఫ్యూచరాలజిస్టులు కానీ నాకు తెలిసి లేరు. అలాగే 29 మన జీవితంలో మనము అనుభవించే వైలెన్స్కి ఒక ఉదాహరణ. 29 ఎక్కడ ఉంటే అక్కడ ఆ చుట్టుపక్కల ఎంతో కొంత ఇబ్బంది కలగడం సాధారణం. అదే ఫ్యామిలీలో 29 ఉందనుకోండి, ఇంటి యజమాని 29 అయితే కనుక ఖచ్చితంగా పిల్లలు అతని చేతిలో దెబ్బలు తింటారు, వైఫ్ కూడా అతని చేతిలో హింసకి గురవుతూ ఉంటుందండి. ఎన్నో సంఘటనలు అండి 29లో. ఎందుకో తెలీదు, భగవంతుడు సీత కన్ను వేసి సృష్టించిన నెంబరు 29. ఒకవేళ సిజేరియన్ ఆపరేషన్స్కి అవకాశం ఉండి ఒకరోజు ఆగి 30ని చేయించుకోవడం కొద్దిగా మంచిది, 28లో పడిపోవడం ఇంకా మంచిది. బట్ 29ని మీరు సిజేరియన్ డేట్గా ఫిక్స్ చేసుకుంటే అంత మంచిది కాదని నా భావన. 29లో నార్మల్ డెలివరీ అయ్యి పిల్లలు పుట్టినప్పుడు తప్పదు కదండి, రాముడు ఉంటే రావణుడు ఉండాలి అన్నట్టుగా యూనివర్స్ బ్యాలెన్స్ కోసం 29లో కొంతమంది వ్యక్తుల్ని సృష్టించేస్తుంది. అంటే రక్షించే భగవంతుడే శిక్షించే భగవంతుడు అవ్వడం అనేది 29లో వెరీ కామన్ అండి. రక్షణ కోరి వెళ్తే భక్షణ జరిగేది 29లో. ఎలా చెప్పినా ఏం చెప్పినా సుడిగుండాల వంటివి జీవితంలో ఉండడానికి ఉన్న అవకాశం ఉన్న ఏకైక నెంబర్ని మనం 29గా భావించవచ్చు. బికాస్ మీ 29కి ముందున్నది 28, ఒక మెటీరియలిస్టిక్ నెంబర్ అండి, పేరెంట్స్కి దూరం అయ్యే నెంబరు. ఇక్కడ 30లో ఉన్నది విపరీతమైన తెలివితేటలు. ఇవి రెండు కలిసినప్పుడు వీళ్ళు ఉన్నంతగా తామరాకు మీద నీటి బొట్టులా మరొకళ్ళు ఉండకపోవచ్చు. 29 కనుక స్పిరిచువల్ లైన్ని అందుకుంటే, 29లో స్పిరిచువల్ ఎనర్జీ ఉంటే, 29 మోనోగ్రామ్లో స్పిరిచువల్ నెంబర్ కనుక పడితే వీళ్ళు ప్రపంచానికి కనీసం బాసట ఆసరా ఇవ్వగలిగిన వ్యక్తులుగా మారతారండి. చాలామంది సన్యాసం అంటారు, కొంతమంది గురువుల కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతారు, మరికొంతమంది పిల్లలు 6-7 ఏళ్ళు వచ్చేసరికి ఈ ఇహము పరము మనకెందుకు, మన దారి వేరు అంటూ హిమాలయాల దారి పట్టేస్తూ ఉంటారు. ఎంతోమంది సాధువులు, మరెంతోమంది రకరకాల వ్యక్తులు 29లో ఉంటారండి. అయితే సాధువు అన్నప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సాధువుకి ఆఫీస్ ఎందుకండి? సాధువుకి సెల్ ఫోన్ ఎందుకు? సాధువుకి ల్యాప్టాప్ ఎందుకండి? కుదరదు. వాళ్ళు 29లో కన్నింగ్ సాధువులు అంటారు. సాధువు అంటే తనకి ఏ విషయం పట్టదు కదండి, తన దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది, తనకి ఏ విషయం పట్టదు. చెప్పాను కదా, ప్రపంచానికి బాట వేసేవాళ్ళు ఒక ల్యాప్టాప్ మీద ఆధారపడితే వాళ్ళని సాధువులని ఎలా ఒప్పుకోవాలి? నేనైతే ఒప్పుకోను. సాధువుకి ధనంతో పనే ఉంటుందండి. అఫ్కోర్స్ మీరు ఒక 100 మందికి పెట్టాలంటే మీకు ధనం కావాలి. మీరు తలుచుకుంటే 100 మందికి మీ చెయ్యి కూడా కదిలించకుండా చేయలేరా? మరి ఇది చేయలేని మీరు 29లో సాధువు అంటే నేను నమ్మను. నా దృష్టిలో సాధువు నిర్వచనం వేరండి. మళ్ళీ ఇంకొక మాట కూడా ఉంటుంది, సాధు పుంగవులు. మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, సాధు పుంగవులు అర్థం మీకే తెలుస్తుంది. చాలా ఆశ్రమాల మీద చాలా వచ్చినాయి. అఫ్కోర్స్ ఇంకా ఆ టాపిక్లో వెళ్ళడం కూడా నాకు ఇష్టం లేదు. బట్ ఇటువంటి కొన్ని
సునామీల వెనకాల నెంబర్ మాత్రం 29. సో 29 చాలా కామన్గా ఉండదు, 29 ఎక్స్ట్రాడినరీగా కూడా ఉండదు. 29 సెంటర్ నెంబర్ని బట్టి ఎలా ఉండాలో ఫిక్స్ అయిపోతుందండి. వాళ్ళు అది దాటైతే వెళ్ళారు. అర్థమైంది కదండి. 29 చాలా బాగా చెప్పేయడానికి ఏమి 29లో దొరకదండి. చెప్పాలంటే మోసాల గురించి చెప్పాలి. కోర్స్ 29 కూడా ఒక నెంబరే, దానికి కొన్ని పాజిటివ్స్ మెరిట్స్ ఉండొచ్చు, బట్ నెగిటివ్స్ శాతం ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితమైన నెంబర్ల సమాచారం మీకు ఇక్కడ దొరికే తీరుతుంది.